ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మహా ఉత్సాహంగా ఉంటుంది. కర్ణుడు అర్జునుల మహాయుద్ధం. మనం 3 విషయములు గ్రహించవచ్చు, 3 విషయములు నేర్చుకోవచ్చు. నెంబర్ 1, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అధర్మం చిత్తు కింద ఓడిపోయి ధర్మమే గెలుస్తుంది. నెంబర్ 2, కర్మ ఫలితం అనుభవించాల్సిందే, కర్మ ఫలితం అనుభవించక తప్పదు. నెంబర్ 3, క్రిటికల్ టైంలో, బ్యాడ్ టైంలో, వాటమిలో భగవంతుని సహాయం కోరాలి, భగవంతుని ప్రార్థించాలి. భగవంతుడు సహాయం చేసే వరకు భగవంతుని వదలరాదు, భగవంతుని సహాయం కోరాల్సిందే. వెరీ ఇంట్రెస్టింగ్, మహా ఉత్సాహంగా ఉంటుంది. కర్ణుడు అర్జునుల మహాయుద్ధం ఇన్ జస్ట్ 2 minutes. 2 గంటల్లో చెప్పాల్సింది 2 నిమిషాల్లో చూద్దాం. కర్ణుడు మహావీరుడు, ధీరుడు, మహాబలశాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అర్జునుడి కన్నా 100 రెట్లు అధికం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతాడు, బావా, నేను వేసిన బాణముల పరంపరకి కర్ణుడి యొక్క రథం 10 అడుగులు వెనక్కిపోయింది. కానీ కర్ణుడు వేసిన బాణముల పరంపరకి మన రథం కేవలం 3 అడుగులు మాత్రమే వెనక్కి వెళ్ళింది. కావున కర్ణుడి కన్నా నేనే బలశాలిని, వీరుడిని, ధీరుడిని అంటాడు. వెంటనే కృష్ణ పరమాత్ముడు చెబుతాడు అర్జునుడితో, కాదు అర్జున, సాక్షాత్తు అనంత కోటి పరబ్రహ్మ స్వరూపుడనైన నేనున్నాను నీ రథం మీద. అంతేకాదు, మహావీరుడు, ధీరుడు, శక్తివంతుడైన హనుమాన్ కూడా మన రథంపై ఉన్నారు. అయినా కానీ మన రథం ఇంత వెనక్కి పోయిందంటే కర్ణుడే గ్రేటు, నీకన్నా కర్ణుడే వీరుడు, ధీరుడు, శూరుడు అని అర్జునుడితో కృష్ణ పరమాత్ముడు చెబుతాడు. అదిగో చూడు, సాక్షాత్తు సకల దేవతలు దివి నుంచి దిగి వచ్చేశారు. కర్ణుడి యొక్క ఉత్సాహము, కర్ణుడి యొక్క బాణముల పరంపర, కర్ణుడి యొక్క యుద్ధము చూసేందుకు సకల దేవతలు దిగి వచ్చి చూస్తున్నారు. ఇదియే నీకు సాక్ష్యం అని కృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్పాడు. ఈరోజు కర్ణుడు మహా ఉత్సాహంగా ఉన్నాడు. మనం కర్ణుడి కంటికి కనబడకుండా తలదాచుకుందాం, అప్పుడే మనం ప్రాణములతో బయటపడతాం అని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే అర్జునుడితో చెప్పేశాడు. ఆ రోజు సాయంత్రం యుద్ధం ముగిసిన తరువాత అర్జునుడు కృష్ణ పరమాత్మునితో ఇలా అంటాడు, బావా, రేపు కూడా ఈరోజులాగానే కర్ణుడు ఉత్సాహంగా, ఇదే ఉత్సాహంతో కర్ణుడు యుద్ధం చేస్తే మన పరిస్థితి ఇక అంతే అంటాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు భూదేవిని ప్రార్థిస్తాడు, భూదేవిని సహాయం కోరతాడు. ఆ తరువాత రోజు యుద్ధములో భూదేవి కర్ణుడికి సహకరించలేదు. అన్ని శాపములు ఒక్కసారిగా ఏకమయ్యాయి. కర్ణుని యొక్క రథం భూమిలో కూరుకుపోయింది. కర్ణుడు తను నేర్చుకున్న శాస్త్రములు, తను నేర్చుకున్న సకల విద్యలు ఆ టైంలో మర్చిపోయాడు. అంతేకాదు, ఆ క్రిటికల్ టైంలో, ఆ బ్యాడ్ టైంలో భగవంతుని ప్రార్థించి భగవంతుని సహాయం కోరటం కూడా మర్చిపోయాడు. కర్ణుడు రథము నుండి దిగి భూమిలోకి దిగిపోయిన రథం యొక్క చక్రం తీస్తుండగా కృష్ణుడు అర్జునుడికి ఆదేశించాడు, బావా అర్జున, ఇంతకన్నా మనకి వేరే అవకాశం లేదు, ఇక మీదట ఇలాంటి అవకాశం రాదు. కావున కర్ణునిపై బాణముల పరంపర కురిపించు, ఇంతకన్నా వేరే అవకాశం మరి రాదు అన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణుని యొక్క సలహా మేరకు కర్ణునిపై బాణముల పరంపర కురిపించాడు. ఆ టైంలో కర్ణుడు కృష్ణునితో, ఇది సరికాదు, నేను నిస్సహాయ స్థితిలో ఉండంగా నా చేతిలో ఏ ఆయుధము లేని సమయం చూసుకొని ఇలా చేయటం సరికాదు అని కర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మునితో అన్నాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణునితో ఇలా చెప్పాడు, నీవు అభిమన్యుడికి చేసిన ద్రోహం ఇదే. అభిమన్యుడు నిస్సహాయ స్థితిలో ఉండంగా, ఇలాంటి పరిస్థితిలోనే ఉండంగా నీవు ఇటులనే ప్రవర్తించావు, ఇటులనే చేశావు. కావున కర్మ ఫలితం అనుభవించక తప్పదు, కర్మ ఫలితం అనుభవించాల్సిందే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని కృష్ణ పరమాత్ముడు కర్ణుడితో చెప్పేశాడు. కేవలం కర్ణుడు
ఓడిపోవటానికి కారణం అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి, కేవలం కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు కాబట్టే అన్ని శాపములు ఒకటై బ్యాడ్ టైంలో ఓడిపోయాడు. కావున ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. నెంబర్ 2, కర్మ ఫలితం అనుభవించక తప్పదు. నెంబర్ 3, భగవంతుని సహాయం కోరటం, సహాయం అర్థించడం మర్చిపోవద్దు. సహాయం దొరికే వరకు భగవంతుని వదలవద్దు. ఇదే ధర్మం, ఇదే నీతి, ఇదే శాస్త్రం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్.